ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, గౌరవ మంత్రి లోకేష్ కి మైలవరం నియోజకవర్గం నుంచి చెప్తా ఉన్నాం. కందులపాడు, జీకొండూరు, ఎర్రుపాలెం రోడ్డు, ఈ రోడ్లు మీరు చెప్పారు కదా, ప్రభుత్వం రాగానే 2 నెలలకి రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా దగ్గర మెరిసిపోతాయి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు, లోకేష్ కళ్ళు తెరిచి చూడాలా. ఇదంతా కూడా నారావారి గుంటల రాజ్యం. ఈ నారావారి గుంటల రాజ్యంలో పాలు పోస్తే గోల్డ్ కాఫీ, ఈ కోల్డ్ కాఫీని నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాం. ఈ కోల్డ్ కాఫీని జొమాటోలో పంపిస్తాం, నారా లోకేష్ కి పంపిస్తాం. ఒక్కసారి రుచి చూడమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు, మాటలు తప్ప చేతలు చేతగాని చంద్రబాబు నాయుడు, ట్వీట్లు చేయడం తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనించలేని నారా లోకేష్ విమానాల్లో చూస్తారే, ఇతర దేశాలు పర్యటన చేస్తారే, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్కడున్నాం? కృష్ణానదికి అవతల ఒడ్డున చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కృష్ణానదికి యువతల ఒడ్డున మైలవరం నియోజకవర్గం, జీకొండూరు మండలం. ఈ గ్రామాల్లో ఉన్న దుస్థితిని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చచ్చు సన్నాసి, మేము చెప్పలా, ప్రజలు కూడా చెప్పలా. మీ అధికార మీడియా టీవీ ఛానల్ TV5 పావలా ప్రసాద్ అని పేరు పెట్టారు. బామర్దా మజాకా అని చెప్పేసి 3 స్టోరీ బోర్డులు వేశారు. మేము చెప్పలా చంద్రబాబు, మేము చెప్పలా లోకేష్. ఈరోజు మళ్ళా జోగి రమేష్ మాట్లాడుతా ఉన్నాడు. జోగి రమేష్ మీద ఇంకో కేసు పెడతాం, రెడీగా ఉన్నాం కదా. మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతా ఉన్నాం. మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జోగి రమేష్ వెళ్ళాడు, ఒక ప్రజల సమస్యని లేవనెత్తాడు. ఈ సమస్య 10 గ్రామాలకు సంబంధించింది. ఈ సమస్య సుమారుగా 25,000 జనాభాకు సంబంధించింది అని చెప్పేసి కనుక మీరు కనుక తలస్తే, ఒక మంచి మనసుతో ఆలోచన చేస్తే పావలా ప్రసాద్ పక్కన పెట్టి ఈ రోడ్డు ఏమని చెప్పి అడుగుతా ఉన్నా. పావలా ప్రసాద్ వస్తే మళ్ళీ పర్సంటేజ్ అడుగుతాడు, ఆ కాంట్రాక్టర్ వెనకపోతాడు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, గౌరవ మంత్రి లోకేష్ ట్వీట్లు కాదు, కళ్ళు తెరువు. జోగి రమేష్ చెప్పిన ఒక మంచి పని, ప్రజా సమస్యని పరిష్కారం చేయమని ఈ ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.